జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా అక్కడ ఇబ్బంది పెడదాము జగన్మోహన్ రెడ్డిని, అక్కడ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేద్దామన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహం. గోతికాడ నక్కల కాచు కూర్చున్న తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లే సమయంలో ఒక చిన్న అవకాశం దొరికింది. జగన్మోహన్ రెడ్డి లండన్కు వెళ్లేందుకు సిబిఐ కోర్టును పర్మిషన్ అడిగారు. పర్మిషన్ ఇచ్చింది కోర్టు. ఆ క్రమంలో కొన్ని డీటెయిల్స్ సమర్పించమని కోరింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ డీటెయిల్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఫోన్ వాడరు కాబట్టి ఆయన ఫోన్ నంబర్ కాకుండా ఆయన వ్యక్తిగత సహాయకుల ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. సిబిఐ అధికారులు ఇదే చిన్న విషయాన్ని పట్టుకొని మళ్ళీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు ద్వారా ఆదేశాలు ఇప్పించగలిగారు సిబిఐ అధికారులు. అయితే జగన్మోహన్ రెడ్డి పలానా తేదీన రమ్మని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆ తేదీన ఇబ్బంది అవుతుంది, పలానా తేదీన వస్తానంటూ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 20న సిబిఐ కోర్టుకు వెళ్లారు హైదరాబాద్కు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హాజరైన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సిబిఐ కోర్టుకు వెళ్లారు. సిబిఐ కోర్టులో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తిరిగి ఆయన నివాసానికి లోటస్ పాండ్కు చేరుకున్నారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి జరిగిందని ఒక విశ్లేషణ వెలువడుతోంది. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. కానీ జగన్మోహన్ రెడ్డికి అది అడ్వాంటేజ్గా మారింది, ఒక అవకాశంగా మారింది. జగన్మోహన్ రెడ్డికి మంచి జరిగిందని ఒక అంచనా వెలువడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రాకపోతే సిబిఐ కోర్టుకు ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డికి దక్కేది కాదు, ఆ మంచి జరిగేది కాదు, ఆ చర్చ జరిగేది కాదు, ఆ కీలక భేటీ జరిగేది కాదన్నది ఇంకో వాదన. నవంబర్ 20న లోటస్ పాండ్లో ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఆ భేటీ ఎవరి మధ్య అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య. మధ్యవర్తిత్వం కేవీపీ రామచంద్రరావు, వైఎస్ విజయలక్ష్మి. అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవాలి, వాటిని ఎక్కువ కాలం పొడిగించుకోకూడదు. ఎవరు ఇబ్బంది పడ్డా అది రాజశేఖర్ రెడ్డి బిడ్డలకే ఇబ్బంది జరిగినట్టు అవుతుంది, విజయలక్ష్మి బిడ్డలకే ఇబ్బంది జరిగినట్టు అవుతుంది. ఇద్దరి మధ్య విజయలక్ష్మి ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం సాగుతోంది. అందులో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చ ఒక కీలకమైనటువంటి దశకు వచ్చింది. భవిష్యత్తులో ఇద్దరు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు వెళ్ళాలి. రాజకీయంగా ఎవరి దారి వారిదైనా సరే ఒకరినొకరు టార్గెట్ చేసుకోకూడదు. ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం ద్వారా నష్టపోయేది ఇద్దరు తప్ప ఇంకెవరు కాదు. ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం వల్ల మూడో వాళ్ళు లాభపడతారు. కాబట్టి ఏవైనా సమస్యలు ఉంటే అది విత్ ఇన్ ద రూమ్ లో మాట్లాడుకోవాలి, ఇంట్లో పరిష్కరించుకోవాలి. రోడ్డును ఎక్కకూడదు, రోడ్డును ఎక్కి మాట్లాడకూడదు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇది ఆ భేటీలో జరిగినటువంటి ఒక చర్చగా ప్రచారం సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇందుకు సంబంధించి ఒక అభిప్రాయానికి వచ్చారు, వైఎస్ షర్మిల కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇద్దరు కూడా రాజకీయంగా దారులు వేరైనప్పటికీ ఒకరినొకరు టార్గెట్ చేసుకోకూడదు అన్న ఒక చర్చ అయితే జరిగింది. ఆ చర్చ ఒక కీలక దశకు చేరుకుంది. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది, మరిన్ని అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఒకేసారి అన్ని పూర్తి అవ్వవు కాబట్టి దశల వారీగా చర్చలు జరుగుతాయి అన్నా చెల్లెల మధ్య. కేవీపీ రామచంద్రరావు, వైఎస్ విజయలక్ష్మి మధ్యవర్తిత్వం వహిస్తారు. ఇద్దరి మధ్య శాంతియుతంగా చర్చలు జరిపి సమస్యను ఒక కొలిక్కి తెచ్చి అన్నా చెల్లెల మధ్య భవిష్యత్తులో ఎలాంటి పొరపచ్చాలు, విభేదాలు లేకుండా చూడాలన్నది తల్లి వైఎస్ విజయలక్ష్మి లక్ష్యంగా, ఆమె ఆలోచనగా తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మిగిలినటువంటి కేవీపీ రామచంద్రరావు ఈ సమావేశాలకు, ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించి తన స్నేహితుడి పిల్లల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఇది తెలుగుదేశం పార్టీకి మింగుడు పడిన అంశం. తెలుగుదేశం పార్టీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఈ ప్రయత్నాన్ని చేసింది. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చి లోటస్ పాండ్ నివాసానికి వచ్చినందుకు మంచి జరిగింది. మంచి జరగడంతో అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయే ప్రయత్నం మొదలైంది, ఒక దశ మొదలైంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి చెడు చేయాలని పోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రకంగా మంచే చేసిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ చర్చలు భవిష్యత్తులో మరింత ఫలవంతంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అన్నా చెల్లెల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా భవిష్యత్తులో రాజకీయంగా ఎవరి దారి వారిదైనప్పటికీ అన్యోన్యంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది.